బాబుని ఎందుకు తీసుకున్నావు? అత్తయ్య, ఒకసారి నేను చెప్పేది వినండి. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ఏమైంది అత్తయ్య? ఎందుకు బాబుని తీసుకున్నారు? అసలు నువ్వు బాబుని ఎందుకు తీసుకున్నావు? ఇందాక బాబు పాలు తాగడానికి ఏడుస్తుంటే వదిన భోంచేసే వరకు కాచి ఆడిస్తానని చెప్పి తీసుకుంది పిన్ని గారు. ఏంటి కౌశికి ఇది? నీకు కొడుకుని పెంచడానికి ఇబ్బందిగా ఉంటే నాకివ్వు, నేను చూసుకుంటా. అంతేకాని ఇలా ఎవరికి పడితే వాళ్ళకి బాబుని ఎలా ఇస్తావు? కాచి ఎవరో, అక్కకి ఏమవుతుందో, బాబుకి ఏమవుతుందో, ఈ ఇంట్లో తన స్థానం ఏంటో తెలియనట్టు కాచిని ఎవరు అంటున్నారేంటత్తయ్య? ఈ అమ్మాయి పేరు ఊరు అన్నీ నాకు తెలుసు బాబు. కానీ కాచి పిల్లలు లేని గొడ్రాలు. అలాంటి దాని చేతికి బిడ్డనివ్వకూడదని మీ అక్కకి తెలిసి ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నారు పిన్ని గారు? కాశీకి పిల్లలు పుట్టకపోవడానికి బాబుని ఎత్తుకోవడానికి సంబంధం ఏంటి? ఇలా గొడ్రాళ్ల కళ్ళు పిల్లల మీద పడితేనే పిల్లలకి ప్రమాదం. అలాంటిది ఇంకా ఎత్తుకుంటే ఏమైనా ఉందా? బిడ్డ ఆరోగ్యంగా ఉండగలడా? ఏమ్మ కాచి, ఇంట్లో వాళ్ళు నిన్ను ఏం అనలేకపోవచ్చు, కానీ ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలిసి ఉండాలి కదా. ఆ మాత్రం బుద్ధి లేకపోతే ఎలా? నీ గొడ్రాలి చూపు, నీ ఏడుపు నా మనవడికి తగిలి వాడికేమన్నా అయితే ఎవరిది బాధ్యత? ఆదిలక్ష్మి, ఎవరి గురించి ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు? నా కూతుళ్ళు ఒకరి సంతోషాన్ని పంచుకునేవాళ్లే తప్ప ఏడ్చేవాళ్ళు కాదు. ఈ ఇంట్లో అలా ఎవరూ పెరగలేదు. ఏంటన్నయ్యా, నేనేదో లేని మాట అన్నట్టు అలా మాట్లాడుతున్నారు? గొడ్రాలి చూపు పిల్లలకు మంచిది కాదని పెద్దలన్న మాటలేగా. పిన్ని గారు, ఇంకొకసారి కాచిని గొడ్రాలని అనకండి. మీరనే ఆ చిన్న మాట వల్ల ఎదుటి మనిషి ఎంతలా బాధపడుతున్నారో, ఎంతలా ఇబ్బంది పడుతున్నారో చూశాక కూడా మళ్ళీ అదే మాట ఎలా అంటున్నారత్తయ్య? గొడ్రాల్ని గొడ్రాలు అనక ఇద్దరు పిల్లల తల్లి అనాలా? నీ కూతురు నీ మొగుణ్ణి సంపుండాది. నీ కొడుకేమో నిన్ను పట్టించుకోడు. నువ్వేమో చిరెత్తుకొచ్చినప్పుడల్లా ఇట్ట వచ్చి కోడల మీద ప్రతాపము చూపిస్తా ఉంటావు. అయినా కూడా మీది ఒక నేరస్తుల కుటుంబం అని ఎప్పుడైనా మేము అన్నావా? మీకు ఈ ఇంట్లో మనుషులు మర్యాద ఇవ్వాలి అంటే మీరు కూడా ఈ ఇంట్లో వాళ్ళకి మర్యాద ఇవ్వాలి పిన్ని. లేకపోతే మీరంటూ ఉంటే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ కూర్చోటానికి సిద్ధంగా లేరు. ఏంటి కౌశికి, నీ కుటుంబం నీ ముందే నన్ను ఇన్నేసి మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటున్నావు? ఇదేనా నువ్వు నాకిచ్చే మర్యాద? మీరు మా అక్క ముందే మా కాచిని అన్ని మాటలన్నా మీ మర్యాద పోకూడదని మా అక్క మిమ్మల్ని ఏమీ అనటం లేదు. అదే మా అక్క మీకు ఇస్తున్న మర్యాద. ఏంటి అందరూ కలిసి నన్నంటున్నారు? నా మనవడి మంచి కోసం నేను మాట్లాడటం తప్ప? ఆ మాత్రం నాకు హక్కు లేదా? అలా అని ఎవరన్నారు పిన్ని గారు? బాబు మీద మీకు పూర్తి హక్కుంది, కానీ దానికోసం మీరిలా ఇంకొకరిని బాధ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఇంట్లో అందరూ మీరు కాచిని అనడం తప్పు అని అంటున్నారే తప్ప మీరు తప్పుడు మనిషి అని అనడం లేదు. ప్లీజ్ అర్థం చేసుకుని ఈ గొడవని ఇంతటితో వదిలేసేయండి. అర్థమైందిలే అమ్మాయి. నేను ఇంట్లో ఉండటం ఈ కుటుంబంలో ఎవ్వరికీ ఇష్టం లేదు. అందుకే అందరూ కలిసి నన్ను ఒంటరి దాన్ని చేసి ఇన్ని మాటలంటున్నారు. ఏందో ఈ నస. నువ్వు ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వాళ్ళు అలా మాట్లాడడం లేదు. నువ్వు ఈ ఇంటి ఆడపిల్లని అలా మాట్లాడడం వల్ల వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. రెండింటికి చాలా తేడా ఉంది. చూడమ్మా ఆదిలక్ష్మి, కౌశికి అత్తయ్యగా, ఈ ఇంటి బియ్యంకురాలిగా ఈ ఇంట్లో ఉండే హక్కు నీకుంది. కానీ ఇలా మా కుటుంబంలోని మనిషిని, ఈ ఇంటి ఆడపిల్లని అందరి ముందు అవమానిస్తే చూస్తూ ఊరుకోం. నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే కాచిని ఇంకోసారి ఇలా అర్థం లేని మాటలతో బాధ పెట్టకు. ఇలాంటి డిస్కషన్ ఇంట్లో మళ్ళీ రాకూడదు.
అమ్మా కాచి లోపలికి వెళ్ళమ్మా. ఇగో ఆదిలక్ష్మి, మా ఆయన చెప్పింది నువ్వు కదా, గుర్తు పెట్టుకుని మసులుకో. పదమ్మి. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఈ ఇంట్లో ఉండనని చెప్పాను కౌశికి. మీ ఇంట్లో మనుషులకి నేనన్నా నా కొడుకన్నా లెక్కలేదని తెలుసు. ఇన్నెన్ని మాటలు పడుతూ ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఇంటికెళ్ళి ఈ రోగంతోనే చచ్చిపోతాను. అత్తయ్య ఆగండి. ఎందుకత్తయ్య చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేస్తున్నారు? నీ కుటుంబం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? కాదు పిన్ని గారు, అయినా కాచికి పిల్లలు పుట్టకపోవడం చిన్న విషయమే. కానీ మనిషికి మంచి మనసు ఉండాలి పిన్ని గారు. పిల్లలుంటే గొప్పవాళ్ళు, లేని వాళ్ళు చెడ్డవాళ్ళైపోరు. ఆ చిన్న విషయం మీకెందుకు అర్థం కావడం లేదో మాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ అత్తయ్య, మీకు ఆరోగ్యం బాలేదు, మిమ్మల్ని ఒంటరిగా వదలలేదు. సురేష్ ఊరు నుంచి వచ్చే వరకు ఇంట్లో ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి ప్లీజ్. మీరిలా నలుగురిలో అవమానపడ్డం నాకు నచ్చడం లేదు. ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి. అమ్మ కౌశికి, నిన్ను బాధ పెట్టి ఒంటరిదాన్ని చేద్దామని వస్తే మీ కుటుంబం అంతా కలిసుంటే కలదు సుఖమని పాటలు పాడుకుంటూ ఇంత కలిసిపోయారనుకోలేదు. హ్మ్. మీరందరూ కలిసున్నారు. నేను ఒంటరిదాన్ననే కదా ఇవాళ ఇన్ని మాటలు అన్నారు. మీ అందరూ కలిసుంటేనే కదా ఒకరికి ఒకరు తోడుగా ఉండేది. చూస్తూ ఉండండి, మీ చక్కటి కుటుంబంలో ఎలాంటి తుఫాన్ తీసుకురాబోతున్నాను. ఇన్ఫోర్మర్ చెప్పింది నిజమైతే ఈ రోజే డీల్ జరగాలి. ఈస్ట్ ఎంట్రన్స్ మీద కన్నేసుంచు. చూస్తున్నాను. ఒక్క సెకండ్ కూడా అజాగ్రత్తగా ఉండొద్దు. వీళ్ళకి మన విషయం తెలిసిందంటే మళ్ళీ జాడు దొరకదు. అయ్యో, అంత టెన్షన్ పడకు. ఫుల్ ఫోకస్లోనే ఉన్నాను. జై హింద్ సార్. జై హింద్. ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి సార్, మీనేం తప్పించుకోవడానికి ఏమైనా ప్లాన్ చేశాడా? కాదు, మినిస్టర్ బెయిల్ తెచ్చుకొని స్టేషన్ నుంచి వెళ్ళిపోయాడు. బెయిల్ వచ్చిందా? ఏం మాట్లాడుతున్నాడు సార్? నిర్దాక్ష్యంగా 3 ఆడపిల్లలు 3 మగ పిల్లలు ప్రాణాలు తీసిన మినిస్టర్ గారికి ఎలా బెయిల్ వస్తుంది సార్? సెంట్రల్లో పవర్ ఉన్న మనిషి హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. ఛ, ఇదంతా తన మీద జరుగుతున్న కుట్ర అని చెప్పేసి, ఎవిడెన్స్ సరిగ్గా లేదని చెప్పేసి లాయర్లతో చెప్పించి బెయిల్ తెప్పించుకున్నాడు. అసలు ఏం జరిగింది సార్? నేను ఆఫీసులో ఉన్నప్పుడు సాధు సాధు సాధు, ఇదిగో అమ్మాయి, వెళ్ళి సాధుని పిలువు, నేను మాట్లాడాలి. ఓకే సార్. జై హింద్ సార్. మినిస్టర్ మీతో మాట్లాడాలని రాత్రి నుంచి ఒకటే గొడవ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు రావడం చూసి మీతో మాట్లాడాలి అంటున్నారు. పద. ఏంటి మినిస్టర్ గారు? సాధు, నన్ను అరెస్ట్ చేసి జనాల ముందు నన్ను తప్పుడు మనిషిని చేసి నీ టీం జేడీతో నన్ను కొట్టించి నువ్వు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయావు. నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నా. ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదని, నా అరెస్టు నీ తప్పు వల్లే జరిగిందని రిపోర్టులో రాసి నన్ను వదిలేయ్.